నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో వివో ఎక్స్ ఫోల్డ్ 5G స్మార్ట్ ఫోన్ సంబంధించి పోస్ట్ ఇంప్రెషన్ వీడియోస్ కోసం చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని దబ్బిలో కానీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఈ పోస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మాత్రమే ఇది ₹1,50,000 స్మార్ట్ ఫోన్. ఏం మాట్లాడుతున్న ₹1,50,000 అంటే ఎస్బై ఇది ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ వివో నుంచి వస్తుంది. 16GB RAM 512GB స్టోరేజ్ వచ్చేసరికి ₹1,50,000 ₹1,50,000 మీకు ఆన్ స్క్రీన్ మీద ప్రైస్ కూడా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే స్పెసిఫికేషన్స్ కంటే కూడా ముందు ఏంటంటే ఫోల్డబుల్ ఫోన్ అనమాట. సో ఫోల్డబుల్ ఫోన్లో మెయిన్ ఏంటంటే లాంగ్ లాస్టింగ్ పెద్ద బ్యాటరీ వస్తుంది, 6000 mAh బ్యాటరీ వస్తుంది. ఫోల్డబుల్ హింజెస్ అయితే డ్యూరబుల్ ఉంటున్నాయి, అల్ట్రా లైట్ వెయిట్తో పాటు కూడా వస్తుంది. జాయిస్ వాళ్ళది కెమెరా టెక్నాలజీ అయితే అవన్నీ కూడా యూజ్ చేస్తారు. మినిమల్ స్టిక్ అస్థెటిక్స్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. హంగులు ఏం లేవు కానీ బాగుంది. అల్ట్రా లైట్ వెయిట్తో పాటు కూడా వస్తుంది అనేసి పెట్టారు. 217 grams వెయిట్తో పాటు వస్తుంది. 0.92 centimeters పాటు కూడా వస్తుంది. ఫోల్డ్ చేసినప్పుడు అన్ఫోల్డ్ చేసినప్పుడు 0.43 అనమాట. ఓపెన్ చేసినప్పుడు బాగుంది. లుక్ వైజ్ అయితే బాగుంది. టైటానియం గ్రే కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉంది. ఒక్కసారి చూద్దాం. స్టోరేజ్ వేరియంట్ అయితే నాకు తెలిసి సింగిల్ స్టోరేజ్ వేరియంట్ ఉంది అండ్ సింగిల్ కలర్ వేరియంట్ ఉంది, సింగిల్ వేరియంట్ ఉంది. జాయిస్ వాళ్ళది ఇమేజెస్ వస్తున్నాయి. సో మంచి పవర్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ కెమెరా కూడా వచ్చేసరికి అయితేనేమో మూడు 50 MP కెమెరాలు చెప్తాను. 50 MP టెలిఫోటో కెమెరా అండ్ దాంతోపాటు అది 50 MP IMX921 OS కెమెరాతో పాటు కూడా వస్తుందంట. బయానిక్ మెయిన్ కెమెరా ఇది. అండ్ దాని తర్వాత 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. JM1 కెమెరాతో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఫ్లాష్ కూడా ఇస్తారు. సో కెమెరా కంటే బాగానే ఉంది. ఓవరాల్గా చూసుకుంటే కెమెరా శాంపుల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేసి చాలా సూపర్గా ఉన్నాయి. లుక్ వైజ్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. ఇక్కడ మంచి విజువల్స్ అవన్నీ కూడా శాంపుల్స్ అయితే చూపించారన్నమాట. అండ్ ఇక్కడ AI ఇమేజ్ స్టూడియోని కూడా ఇంట్రడ్యూస్ చేసారన్నమాట. లైక్ ఇమేజ్ స్టూడియోలో మూవ్ చేసుకోవచ్చు. పర్టికులర్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంటే ఇట్లా వేరే సైడ్ మూవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇమేజ్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, ఎక్స్ట్రా స్పేస్ ఇవ్వచ్చు అనమాట అవి. అండ్ ఆల్సో ఎప్పటిలాగానే AI ఎరేస్ ఉంటుంది కదా. సో ఆ AI ఎరేస్ని కూడా తీసుకోవచ్చు. AI ఫోటో ఎన్హాన్స్మెంట్స్ ఫీచర్స్ ఏవైతే అవన్నీ ఉన్నాయి, సర్కిల్స్ ఫీచర్ మీద ఫీచర్స్ ఏవైతే అవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. బ్యాటరీ 6000 mAh బ్యాటరీ ఇస్తుంది. సో చాలా రోజు వస్తుంది. అండ్ ఇది 80 watts డ్యూయల్ సెల్ ఫ్లాష్ ఛార్జింగ్ వస్తుంది. వైర్లెస్ వచ్చేసరికి 40 watts ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది. తొందర ఛార్జ్ అయిపోతే చాలా రోజులు దాకా బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. IP5X వస్తుంది, IPX9 అండ్ IPX8 వాటర్ రెసిస్టెన్స్, IP5X డస్ట్ రెసిస్టెన్స్తో పాటు కూడా వస్తుంది. ఈ 20 degrees ఫ్రీజింగ్ టెంపరేచర్లో కూడా ఈజీగా రన్ చేసుకోవచ్చు అనేసి అంటారు. ఇది సెకండ్ జనరేషన్ ఆర్మర్ ఆర్కిటెక్చర్ ఎన్హాన్స్ స్క్రీన్ ప్రొటెక్షన్తో పాటు కూడా వస్తుంది అనమాట. డిస్ప్లేకి ఇండస్ట్రియల్ లిమిట్స్ ఓకే బాగానే ఉంది. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో పాటు వస్తుంది. అది UFS 4.1 స్టోరేజ్, LPDDR5X అల్ట్రా ర్యామ్తో పాటు కూడా వస్తుంది అనమాట. బాగుంది. డ్యూయల్ స్క్రీన్ కంపాటబుల్ వ్యూ ఇవన్నీ కూడా బాగున్నాయి. లుక్ వైజ్ బాగుంది. డిస్ప్లే 8 అడాప్టివ్ వస్తుంది. అండ్ 2480x22 రెజల్యూషన్ పెద్ద రెజల్యూషన్తో పాటు వస్తుంది. ఇంటెలిజెన్స్ OSతో పాటు కూడా వస్తుంది అనమాట. ఇది కిందికి వచ్చేస్తే ఏకి సంబంధించిన ఫీచర్స్ అవన్నీ కూడా వస్తున్నవి. సో ఓవరాల్గా నాకు స్పెసిఫికేషన్స్ వైజ్ ఫీచర్స్ వైజ్ చూసుకుంటే మాత్రమే ఈ స్మార్ట్ ఫోన్ చాలా బాగుంది. ప్రీమియం కంటే కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్ అనుకోవచ్చు. ₹1,50,000 అంటే మామూలు విషయం కూడా కాదు. సో తీసుకుంటారా అంటే మీ దగ్గర బడ్జెట్ ఉంటే తీసుకోండి. మోస్ట్లీ అంత రికమెండ్ చేయను. ఒక స్మార్ట్ ఫోన్కి ₹1,50,000 పెట్టడం అంటే మామూలు విషయం కాదు. సో ఫైనల్ డిసిషన్ మీదే. నా ఒపీనియన్లో కొత్త ఇన్నోవేషన్కి అయితే తీసుకొచ్చాను అనుకోవచ్చు. సో ఫస్ట్ ఇంప్రెషన్లో మాత్రమే బాగుంది. ఫీచర్స్ బాగున్నాయి కానీ ఓవర్ ప్రైస్ అనమాట. సో బడ్జెట్ ఉంటే తీసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. మీకు వేరే బ్రాండ్స్లో వేరే ఫోల్డబుల్ ఫోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇది వివో ఎక్స్ ఫోల్డ్ 5G స్మార్ట్ ఫోన్ సంబంధించిన నా ఫస్ట్ ఇంప్రెషన్.